people, those who believers, wherever they are, they will sing and glorify God. విశ్వసించిన ప్రతి ఒక్కరూ వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు కీర్తనలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తారు. Why is that? ఎందుకు అలాగ Why చేయాలి? should we sing and why should we praise God? మనం ఎందుకు కీర్తనలు పాడాలి? మనం ఎందుకు ప్రభువుని స్తుతించాలి? First point, మొట్టమొదటి అంశము, singing is praise to God. He is worthy of our praise. పాటలు పాడుట లేక కీర్తనలు పాడుట ప్రభువును స్తుతించుట, ఎందుకనగా ఆయన మన స్తుతులకు పాత్రుడై ఉన్నాడు. When you go to heaven, only praises are there. The angels will be standing and praising God. పరలోకానికి వెళ్ళినప్పుడు కేవలం స్తుతులు మాత్రమే ఉంటాయి. దేవదూతలు అక్కడ ప్రభువుని నిత్యము స్తుతిస్తూ ఉంటారు. If you don't like to praise God, నీవు దేవుని స్తుతించడం ఇష్టపడకపోతే, when you go to heaven, నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు everybody will be praising God. అక్కడ అందరూ ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. You will be bored. నీకు అక్కడ విసుగు చెందుతావు. It's better to get trained here on this earth before you go to heaven. నీవు పరలోకానికి వెళ్ళడానికి ముందే ఇక్కడే నీవు అటువంటి శిక్షణ పొందుకోవడం మంచిది. Why there is a great peace, perfect peace in heaven? పరలోకమందు పూర్ణమైన సమాధానం ఎందుకున్నది అక్కడ? Because all of them are praising their creator. ఎందుకంటే అక్కడ అందరూ సృష్టికర్తను ఆరాధిస్తూ స్తుతిస్తున్నారు. Why there is no real peace in this world? ఈ లోకంలో ఎందుకు నిజమైనటువంటి నెమ్మది సమాధానం లేదు అంటే, People are not praising creator, but people are praising the created things. మనుషులు సృష్టికర్తను స్తుతించకుండా సృష్టింపబడిన దానిని లేక సృష్టిని స్తుతిస్తున్నారు. The materials, ఈ భూ సంబంధమైన వస్తువులు praising this man and that woman. ఆ మనుషుని లేక స్త్రీని వారు పొగుడుతూ ఉంటారు. But you are supposed to praise God who gave you life, నీకు జీవమిచ్చిన నీ దేవుని నీవు స్తుతించాలి. who gave you health, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, who gave you thumbprint, నీకు వేలిముద్ర ఇచ్చిన దేవుడు, who gave you iris, నీకు కనుపాపన ఐరిస్ ఇచ్చిన దేవుడు, who made you wonderfully. నిన్ను అద్భుతంగా నిర్మించిన దేవుడు. So glory should go to the right person. కనుక మహిమ ఆయనకు మాత్రమే చెందాలి. Where there is praises goes to God, there is a full of peace. ఎక్కడైతే దేవునికి స్తుతులు అర్పిస్తారో అక్కడ పూర్తి సమాధానం నెమ్మది ఉంటుంది. అవునండి, క్రొత్త నిబంధనలు స్తుతించమని యేసు ప్రభువారు ఎక్కడైనా చెప్పారా? స్తుతించండి అని ఎప్పుడైనా ప్రభు కోరుకున్నారా? స్తుతించడం దేవునికి ఇష్టమేనా అంటూ కొంతమంది దీర్ఘాలోచనలో పడి దేవుని స్తుతించడం మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన స్తుతులకు పాత్రుడు, నిరంతరము స్తోత్రార్హుడు అని రాయబడింది. రోమన్స్ చాప్టర్ 9:5. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎప్పుడెప్పుడు స్తోత్రార్హుడు? నిరంతరము. ఆదివారమా? క్రిస్మస్ కి, ఈస్టర్ కా? నిరంతరము 365 రోజులు నిరంతరము, యుగ యుగాలు ఆయన ఏమైనాడు? స్తోత్రార్హుడు. కొంతమంది ఆదివారం మాత్రమే స్తోత్రం ప్రభు అంటారు. అది కూడా కొందరు చెప్పట్లేదు. అసలు ఈ మధ్య పిల్లలు ఎంత బద్ధకస్తులు అయిపోయారంటే, ఆ సెల్ ఫోన్ ఎంతసేపు అయినా మోస్తారు. బైబిల్ మోయమంటే మోయరు, ప్రార్థన చేయమంటే చేయరు, ఎంతసేపు అయినా చాటింగ్ చేస్తారు అవతల వ్యక్తితో. కానీ రక్షించే దేవునితో మాట్లాడమంటే నోరు రాదు, మాటలు రావు దేవునితో మాట్లాడడానికి. ఎంతసేపు అని విసిగిపోకుండా మెడ నరాలు పక్కకు పోతున్నా ఫోన్ పట్టుకొని మెడ ఇలా వంచుకొని మాట్లాడుతూనే ఉంటారు. కానీ నీ జీవితాన్ని వెలిగించే దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించు నాయన 10 నిమిషాలంటే అస్సలు ప్రార్థన చేయలేని పరిస్థితి. ఇఫ్ యూ డోంట్ లైక్ టు ప్రైజ్ గాడ్ నౌ, నీకు ఇప్పుడు స్తుతించడం ఇష్టం లేకపోతే, సో హౌ కెన్ యూ ప్రైజ్ గాడ్ ఇన్ హెవెన్? పరలోకంలో ప్రభువుని ఎలా స్తుతించగలుగుతావు? సో ఇట్స్ అ ట్రైనింగ్ గ్రౌండ్ ఆన్ దిస్ ఎర్త్. ఇక్కడ మన అందరం కూడా భూమి మీద ఒక శిక్షణ తర్ఫీదు పొందుతున్నాం. We should start praising God. దేవుని స్తుతించడం మొదలు పెట్టాలి. Why we should praise God? మనం ప్రభువుని ఎందుకు స్తుతించాలి? Because he is worthy, he is our creator. ఆయన స్తుతులకు పాత్రుడు. The second point, రెండవ అంశం చూడండి. we sing to God because he has delivered us gloriously, he has blessed us gloriously, he has given victory gloriously. మనం ప్రభువుకి కీర్తన పాడుతూ స్తుతిస్తాం, ఎందుకనగా ఆయన మనకు మహిమకరముగా గొప్ప విజయమునిచ్చి ఉన్నాడు, మనల్ని ఆస్తుతించాడు, మనల్ని బలపరుస్తున్నాడు. కనుక మనం ఆయన కీర్తన పాడుతూ ఆరాధిస్తాం. When you overcome something, when you get victory, you will shout. నువ్వేదైనా జయించినప్పుడు లేక విజయం సొంతం చేసుకున్నప్పుడు బిగ్గరగా కేకలు వేస్తావు. When students they finish their exam, they shout. విద్యార్థులు పరీక్షలు ముగించుకున్న వెంటనే కేకలు వేస్తారు. Students when they get a good result, they shout. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగానే వారు మంచి కేకలు వేస్తారు. But why should we shout? మనం ఎందుకు కేకలు వేస్తాం? Why should we shout praises? మనం ఎందుకు స్తుతులను బిగ్గరగా స్తుతిస్తాం? Because God delivered us from Satan's hand. ఎందుకనగా దేవుడు సాతాను చేతుల నుండి మనకు విడుదల ఇచ్చారు. He delivered you from enemy hand. శత్రువు యొక్క చేతుల నుండి దేవుడు He విడుదల delivered ఇచ్చారు. you from Satan's hand. సాతాను చేతుల నుండి దేవుడు విడుదల ఇచ్చారు. He also delivered you from sin. పాపము నుండి నీకు విడుదల ఇచ్చారు. From the punishment of sin. పాపపు శిక్ష నుండి విడుదల ఇచ్చారు. And he has saved us from hellfire. నరకాగ్ని నుండి ఆయన మనలను తప్పించారు. He is a deliverer.
ఆయన విడుదల ఇచ్చేవాడు. That is why you should praise God. అందుకే ఆయన మనం స్తుతించాలి. He gave you victory, that's why you should praise God. ఆయన నీకు విజయం ఇచ్చారు, జయమిచ్చిన దేవుని స్తుతించాలి. Matthew 28 verse 1 to 6, Jesus risen from the death. మత్తయి సువార్త 28:1-6 యేసుక్రీస్తు మరణము నుండి తిరిగి లేచారు. He has overcome three things. ఆయన మూడు విషయాలను జయించి ఉన్నారు. Everybody on this earth, people were afraid of the three things. ఈ భూమి మీద ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ మూడు విషయాలకు ఎంతో భయపడుతూ ఉంటారు. Rich or poor, they are afraid of death. ధనవంతుడైనా పేదవాడైనా మరణానికి భయపడతాడు. Beautiful or ugly, they are afraid of death. అందముగా ఉన్నవారైనా లేనివారైనా మరణానికి భయపడతారు. The strong people or weak people, they are afraid of death. బలవంతులైనా బలహీనులైనా మరణం అంటే భయపడతారు. Any nationality, they are afraid of death. ఏ దేశస్థులైనా మరణం అంటే భయపడతారు. Wise man or unwise, they are afraid of death. జ్ఞానులైనా జ్ఞానము లేనివారైనా మరణమునకు భయపడతారు. But Jesus overcome the death. కానీ యేసయ్య మరణమును జయించారు. He was died for all of us. మనందరి కొరకు ప్రాణం He పెట్టారు. risen from the death. మరణం నుండి తిరిగి లేచారు. That is why he is worthy to be praised. అందుకే ఆయన స్తుతులకు పాత్రుడైన దేవుడు. The next word, why we should praise God, why we should sing and glorify God. మనం ఎందుకు ప్రభువును స్తుతించాలి, ఎందుకు కీర్తన పాడుతూ ఆయనను ఆరాధించాలో తర్వాత అంశాన్ని This చూద్దాం. is the third reason. మూడవ కారణాన్ని చూస్తున్నాం. We sing to God because he is our strength. మనము దేవునికి కీర్తనలు పాడుతున్నాం ఎందుకనగా ఆయన మనకు బలమై ఉన్నాడు. Romans 5:6-11. రోమా 5:6-11. Psalms 18 verse 1. 18వ కీర్తన 1-2. Psalms 59 verse 17. కీర్తన 59:17. Philippians 4:13. ఫిలిప్పీలు 4:13. 2 Corinthians chapter 3 verse 4 and 5. 2 కొరింథీ 3:4-5 వచనాలు. Psalms 59:17 says, unto thee, O my strength, will I sing, for God is my defense and God of my mercy. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించు. ఎందుకు మనం కీర్తించాలి, ఎందుకు మనం పాటలు పాడాలి, ఎందుకు స్తుతించాలి అంటే దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు అంటే ఏంటి అర్థం? కోట దాటి శత్రువులు రాకుండా రాజులు కోటలు కట్టుకునేవాళ్ళు. ఎందుకు కట్టేవాళ్ళు అంటే ఆ రాజ్యంలోకి వేరే వాళ్ళు వచ్చి దోచుకొని పోకుండా. అలాగే దేవుడు నీ జీవితాన్ని సాతాను శక్తులు దోచుకుపోకుండా కోటగా నిలబడ్డాడు. 2 Chronicles chapter 20 verse 21 and 22 it says, 2వ దినవృత్తాంతములు 20:21-22 వచనాల్లో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీల మీదను షెయీరు మన్యా వాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన కనుక వారు హతులైన. ఇజ్రాయెల్స్ ఆర్మీ వాస్ సో స్మాల్. ఇశ్రాయేలు యొక్క సైన్యము వారు కొద్దిగా ఉన్నారు. అదర్ సైడ్ దేర్ ఎనిమీస్ ఆర్ టూ స్ట్రాంగ్. మరి వారి యొక్క శత్రువులు మహాశక్తివంతులుగా ఉన్నారు. ఇజ్రాయెల్స్ ఆర్మీ ఇస్ వీక్. ఇశ్రాయేలు యొక్క సైన్యము బలహీనంగా ఉంది. బట్ దే హావ్ గాడ్ విత్ దెం. అయితే వారితో దేవుడి కలిగి ఉన్నారు. దే ఆర్ ప్రైజింగ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. వారు ప్రభువును స్తుతిస్తూ ముందుకు వెళ్తున్నారు. And the leader said, all the people those who are standing in the front line, they should be a praise worshippers. వారికి నాయకుడు వారికి ఆజ్ఞాపించినదేమనగా ఈ సైన్యమునకు మరి ముందు వరుసలో నడిచేటువంటి వారు ప్రభువును స్తుతిస్తూ పాటలు పాడుతూ ముందుకు నడవాలని చెప్పారు. They should worship and go. వారు ఆరాధిస్తూ ముందుకు నడవాలి. So they were praising and going forward. వారు దేవుని స్తుతిస్తూ ముందుకు నడుస్తున్నారు. Behind, వారి వెనుక army is walking. సైన్యము నడుస్తూ వస్తుంది. Enemies are coming in front. శత్రువులు వారి ముందుకు వస్తున్నారు. When the enemies are coming closer, శత్రువులు సమీపంగా వస్తున్నప్పుడు these people are so much afraid. వీరు ఎంతగానో భయపడిపోయారు. But God said to praise God, sing and glorify God. అయితే దేవుడు అంటున్నారు, మీరు స్తుతిస్తూ ప్రభువును మహిమపరుస్తూ కీర్తనలు పాడుతూ ఆరాధించండి. As they were continuing praising God and worshiping God, వారు ఎడతెగకుండా ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ పాడుతుండగా God himself took revenge. దేవుడే అక్కడ పగ తీర్చుకున్నారు. And the enemies were scattered. శత్రువులు చెదిరిపోయారు. The enemies were really destroyed. శత్రువులు పూర్తిగా నాశనమైపోయారు. A weak army became a victorious army. బలహీనమైనటువంటి ఈ యొక్క సైన్యమే జయం పొందిన సైన్యంగా మారిపోయింది. Weak people became victorious people. బలహీనులై జయం పొందిన వారైపోయారు. What gave them victory? దేవుడు వారికి విజయమునిచ్చి ఉన్నారు. Because they were praising and worshiping God. ఎందుకనగా వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ They వచ్చారు. praised God and they sang songs for God. దేవుని స్తుతిస్తూ దేవుని కొరకు కీర్తనలు పాడుతూ ముందుకు వెళ్ళారు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ
మహిమపరుస్తూ ప్రభుని మహిమపరుస్తూ 150వ కీర్తనలో ఉన్నటువంటి ఈ పాటను ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశలమందు, ఆకాశ విశలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, కరములెత్తి చప్పట్లు కొడుతూ పాడు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. Glory to God. Oh, enemies have a mighty power. ఒకవేళ శత్రువు బలవంతుడు కావచ్చు, God has the almighty power. దేవుడు సర్వశక్తిని కలిగి ఉన్న దేవుడు. You have a weak power. మాకు బలహీనంగా ఉంది మా శక్తి. Now the weak power people praise the almighty God. ఇప్పుడు బలహీనమైన శక్తి కలిగిన వారు సర్వశక్తిమంతుడైన దేవుని స్తుతించినప్పుడు Almighty God took action on the mighty people. సర్వశక్తిమంతుడైన దేవుడు వచ్చి శక్తివంతమైన పని యుద్ధం చేశాడు. Mighty were destroyed. శక్తిమంతులు బలమైన వారు నాశనం అయిపోయారు. Weak people got victory. బలహీనమైనటువంటి వారు జయం పొందుకున్నారు. Almighty God glory. సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలిగింది. When you feel that you are weak, come on, praise God, Almighty God. ఎప్పుడైతే నీవు బలహీనంగా ఉన్నానని తలస్తావో ఆ సమయంలోనే సర్వశక్తిమంతుడైన దేవుని స్తుతించు. When you feel that you are weak in finance, నీవు ఆర్థికంలో బలహీనంగా ఉన్నావు అనుకుంటే, weak in health, ఆరోగ్యంలో బలహీనత, weak in your education or knowledge or wisdom, నీ యొక్క జ్ఞానములోను తెలివిలోను చదువులోను నువ్వు బలహీనతగా ఉన్నట్లయితే, wherever you feel you are weak, నీవు ఎక్కడ ఏ విషయంలో బలహీనతగా ఉన్నావు తలస్తున్నావో, sing and glorify Almighty God. ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ప్రభువును ఆరాధించు. His mighty power will come upon you. ఆయన బలమైన శక్తిని పైకి దిగి వస్తుంది. You shall have victory. నీవు విజయం పొందుతావు. The next point, తర్వాత అంశం చూద్దాం. the fourth point, 4వ అంశం, we sing to God because He is our salvation. మనము దేవునికి కీర్తిస్తూ పాటలు పాడుతాం ఎందుకనగా ఆయన మన రక్షణ అయి ఉన్నారు. So why we should sing and glorify God? మనం ఎందుకు పాడుతూ ప్రభుని మహిమపరచాలి? Because He is my salvation. ఎందుకనగా ఆయనే నాకు రక్షణ అయి ఉన్నారు. Exodus 14 verse 13 and 14. నిర్గమకాండం 14, 13, 14 వచ్చిన Psalms 18 verse 46. కీర్తనలు 18, 46, Romans 1:16. రోమా 1:16. God desires our salvation. దేవుడు మన రక్షణను కోరుతూ ఉన్నారు. God will take care of us. ఆయన మనలను ఆదరించే దేవుడు. He blesses. ఆయన మనల్ని He ఆశీర్వదిస్తారు. leads us. ఆయన మనల్ని He నడిపిస్తారు. strengthens us. ఆయన మనల్ని బలపరుస్తున్నారు. He has that power. ఆయన శక్తిని కలిగి ఉన్నారు. First one, singing in praise to God. He is worthy of our praise. That's why we should praise God. మొట్టమొదటిగా మన కీర్తనలు పాడుతూ ప్రభువును స్తుతిస్తాం ఎందుకనగా ఆయన స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడైన దేవుడు కనుక స్తుతించాలి. Second, why should we praise God? రెండవదిగా ఎందుకు మనం ప్రభువును Why స్తుతించాలి? should we sing in the church? మనం సంఘములో ఆ కీర్తనలు ఎందుకు పాడాలి? We sing to God because He had termed or was gave victorious things in our lives. మన దేవుని మనము పాటలు పాడుతూ ప్రభువును స్తుతించిన ఎందుకనగా ఆయన మనకు గొప్ప జయమును, ఆయన మహిమాయుతమైన జయాన్ని మనకు అనుగ్రహించారు కనుక. Thirdly, మూడవదిగా we sing to God because He is our strength and He is our might. దేవుడు మనకు బలమైనటువంటి దుర్గముగా ఆయన మనకు శక్తిని ఇచ్చే దేవుడు కనుక మనం ఆయన స్తుతించాలి. The fourth point, నాలుగవది, we sing to God because He is our salvation. మనము దేవునికి పాటలు పాడు స్తుతిస్తాం ఎందుకనగా ఆయన మనకు రక్షణకర్త అయిన దేవుడు. How many would like to worship and praise God continually today onwards? ఈ దినము నుండి ఎంతమంది నిత్యము ప్రభువును స్తుతిస్తూ ఆరాధించుటకు తీర్మానం తీసుకున్నారు? That's what we learned today. అది ఈ రోజు మనం నేర్చుకున్నాం. So say that, Lord, let me continue to praise and worship you. ప్రభువా నిరంతరము నిన్ను స్తుతిస్తూ నిత్యము నిన్ను
స్తుతిస్తూ ఆరాధిస్తాను Let me తండ్రి. receive power from you, God. నేను నీ వద్ద నుండి శక్తిని పొందుతాను ప్రభువా. Let me use the name of Jesus. నేను యేసు నామమును వినియోగించుకుంటాను. You gave me source, but many times I am failed to use it. నీవు నాకు వాడుకున్నట్టుకు నీ నామమును ఇచ్చావు, అనేక సందర్భాల్లో వాడుటకు నేను విఫలమయ్యాను. Lord, let me use the name of the Lord properly. ప్రభువా, యేసు నామమును నేను సరిగా వాడుకున్నట్టుకు సహాయం Let చేయండి. me not complain. నేను ఎన్నడూ కూడా ఫిర్యాదుకు చేయను. Let me trust in God. నేను దేవుని యందు నమ్మిక And ఉంచుతాను. the Lord will answer my prayer. ప్రభు నా ప్రార్థనకి And జవాబిస్తాడు. He shall supply all my needs. ఆయన నా అక్కర్లన్నీ తీరుస్తారు. Start praying to God, my brother. దేవునికి గట్టిగా ప్రార్థన చేయండి. Open your heart and pray. హృదయం తెరిచి ప్రార్థన And చేయండి. say, Jesus, come into my heart. చెప్పండి, యేసు నా హృదయంలోనికి రమ్ము. Holy Spirit, come upon me. పరిశుద్ధాత్మ నా పైకి దిగిరమ్ము. Use me for your నీ glory. మహిమ కొరకు నన్ను వాడుకొనుము. Father, touch me. తండ్రి, నన్ను తాకుము ప్రభువాని. Anoint me, Holy Spirit. పరిశుద్ధాత్మ నన్ను అభిషేకించుము తండ్రి. Teach me to continue to worship you. నిత్యము నిన్ను ఆరాధించుట నాకు నేర్పుము To ప్రభువా. exalt you, Master. నీ నామాన్ని ఘనపరుస్తున్నాము We యేసు. love you, Master. ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాం తండ్రి. Oh, thank you, Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. Teach me to continue in praying in Holy Spirit. పరిశుద్ధాత్మలో నిత్యము ప్రార్థన చేయడం మాకు నేర్పమని అడుగుచున్నాము Yes, తండ్రి. my brother, the power of God is coming down. సహోదరుడా, దేవుని శక్తి నీ పైకి దిగి His వస్తుంది. mighty power will come upon you. ఆయన బలమైన సన్నిధి నీ పైకి దిగి వస్తుంది. Almighty power. సర్వశక్తిమంతుడైన The శక్తి, power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి Descend upon everyone. ప్రతి ఒక్కరి పైకి దిగి వచ్చునుగా. Everyone be set free from all problems. ప్రతి ఒక్కరు ప్రతి సమస్య నుండి విడుదల పొందుదురుగాక. Let them be free from financial problems. ఆర్థిక సమస్య నుండి విడుదల పొందుదురుగాక. Let them be completely free from all worldly things in the world. వారి జీవితంలో లోక సంబంధమైన వాటి అన్నిటి నుండి వారు విడుదల పొందుదురుగాక. Set them free from all evil habits. దురలవాట్ల అన్నిటి నుండి ప్రభు వారికి విడుదల Set దయచేయండి. them free from all evil spirits and darkness in Jesus' name. యేసు నామములో అపవిత్రాత్మల నుండి అంధకార శక్తి నుండి ఇప్పుడే వారికి విడుదల దయచేయి ప్రభువా. Deliverance from all diseases. వ్యాధులన్నిటి నుండి విడుదల దయచేయండి Deliverance from all devil powers. ప్రభువా. ప్రతి విధమైన ప్రేతాత్మలన్నిటి నుండి ఇప్పుడే వారికి విడుదల దయచేయండి ప్రభువా. Thank you, Father, for blessing. తండ్రి, వారిని ఆశీర్వదించినందుకు నీకు Thank you, Lord, స్తోత్రం. for anointing. అభిషేకం ఇచ్చినందుకు నీకు స్తోత్రం Let your name be చెల్లిస్తున్నాం. exalted. నీ నామం కనపరుస్తున్నాం తండ్రి. In Jesus' mighty name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభుని ఆరాధిస్తూ ఆయన రాకడకు సిద్ధపడాలి అనేది దేవుని చిత్తం. రండి, కలిసి ప్రభుని ఆరాధిద్దాం. కలిసి దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారముగా మన జీవితాలను కట్టుకుందాం. వాక్యం అనే పునాది మీద మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఆదివారమున మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆదివారం వచ్చింది అంటే పరుగున పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని ప్రభు సన్నిధికి రండి. ఎక్కడికి వెళ్లకుండా ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, రండి, కలిసి ప్రభుని ఆరాధించి చూడండి. ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. కీర్తన 16:11 వచనంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని రాయబడింది. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ పర్ఫెక్ట్ పీస్, సంపూర్ణమైన సంతోషం దొరకదు, కానీ దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు. ఆయన యుద్ధకు వచ్చి వారికి ఆయన తప్పక పాపక్షమాపణ ఇస్తారు. ఇంకా నా లైఫ్ మారలేదు, నేను ఇంకా దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నాను, అనేక బంధకాల్లో ఉన్నాను, చాలా సమస్యల్లో చిక్కుకొని ఉన్నాను, ఎటువంటి సమస్యలో నువ్వు ఉన్నా ఆదివారం ఆరాధన చేయడానికి రండి. ఆశీర్వాదంలో అడుగు పెడతారు. ఆదివారం రోజున లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ఆరాధనలో ప్రతి ఆదివారం మీరు వచ్చి పాల్గొనవచ్చు. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, బంధువులు వెంట పెట్టుకుని రండి. ప్రభు యొక్క రాకడ దినాల్లో జీవిస్తున్న మనం దేవుని చిత్తానుసారంగా జీవించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడాలి అన్నది దేవుని చిత్తం. జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సూన్. ప్రభు అయిన యేసు మేఘారుడై త్వరలో రానే ఉన్నాడు. ఆయన రాకడకు ముందుగా మనమంతా సిద్ధపడాలన్న ఉద్దేశంతోనే ఈ సభలు, ఈ ప్రార్థనలు, ఈ ఆదివార ఆరాధనలు, ఇందులో ఏది జరుగుతున్నా అది ప్రభు యొక్క రాకడకు మిమ్మల్ని సిద్ధపరచాలన్నదే. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లో మా ప్రార్థనలు జరుగుతున్నాయి. మా యొక్క అడ్రస్ మీరు విని నోట్ చేసుకుని తప్పక వచ్చి పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. లైఫ్ చేంజింగ్ రివైవల్ ఆరాధనలు ఇప్పుడు హైదరాబాద్ లో 2 స్థలాలలో జరుగుచున్నవి.
మా ఆరాధన సమయాలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటలకు, నాలుగవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. స్థలం కేజేఆర్ గార్డెన్స్, మడ్ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మరియు మా మరొక ఆరాధనా స్థలం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, GPS కొంపల్లి, అయోధ్య క్రాస్ రోడ్స్, నియర్ ఔటర్ రింగ్ రోడ్, మేడ్చల్, హైదరాబాద్. ఆరాధనా సమయం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటలకు, నాలుగవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. వివరములకు 7799934573, 7799902108. ఆదివారం తప్పక దేవుని సన్నిధికి వచ్చి ప్రభువు చేసే కార్యాలను మీ జీవితాలలో పొందుకోండి. ప్రతి ఆదివారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు అనేక ప్రాంతాలలో లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లో ఆరాధనలు జరుగుతున్నాయి. విజయవాడలో ఆరాధన జరుగు స్థలము కేజే గుప్తా మున్సిపల్ కళ్యాణ మండపం, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ, PNT కాలనీ బస్ స్టాప్ వెనుక, బందర్ రోడ్, విజయవాడ. సంప్రదించండి 7799934575. విశాఖపట్నంలో గల లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లైవ్ చర్చెస్ కొరకు సంప్రదించండి 9393117978. మరి యొక్క నంబరు 7799902101, 7799902102. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లైవ్ చర్చెస్ కొరకు సంప్రదించండి 7799934576.